వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, 2025 సంవత్సరం మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? రాశిలో ఉంచి శని వెళ్తున్నాడు కాబట్టి ఏమైనా కొంచెం రిలీఫ్ ఉంటుందా వీళ్ళకి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే. కుంభరాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏలినాటి శని ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. సో వాత పెట్టాడు, తర్వాత వెన్న కూడా పెట్టాడు, అయిపోయింది. ఇప్పుడు హీలింగ్ టైం ఇది. ఇట్స్ టైమ్ టు హీల్. ఇప్పుడు గతమును వదిలేసుకోవాల్సిన టైం, గతము నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఇది. కుంభరాశి వాళ్ళకి గతంలో ఏమేం జరిగాయి వాటన్నిటి మీద ఒక గుణపాఠం నేర్చుకోవాలి. నేర్చుకొని ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఒక స్కిల్ నేర్చుకోవాల్సిన టైం ఇది. ముఖ్యంగా యంగ్స్టర్స్ చెప్తున్నాను, 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉండేటువంటి వాళ్లకు ఈ ఇంకా 2.5 సంవత్సరాల పాటు స్కిల్, ఏదైనా ఒక స్కిల్ని ఓన్ చేసుకోండి, తర్వాత మీకు లక్ వస్తుంది. నేను చెప్తున్నా. సో స్కిల్ని ఏదైనా ఓన్ చేసుకోండి తప్పకుండా. ఉద్యోగము చేయొచ్చు, కానీ దాంతోపాటు స్కిల్ తప్పకుండా నేర్చుకోండి. ఇట్స్ టైమ్ టు లెర్న్, అదొకటి. కానీ ఈ సంవత్సరం డబ్బులు విపరీతంగా వస్తాయి. ఇటు డబ్బు వస్తుంది, ఇటు కష్టము వస్తుంది, రెండూ ఉంటాయి. వచ్చిన డబ్బు పోతుంది, జేబుకు చిల్లు పడుతుంది, కానీ జేబులో డబ్బులు పడతాయి. సో మీరు చిల్లు పట్టింది అని అపాయింట్మెంట్ ట్రై చేయకండి. ఇప్పుడు అంతే, ఎక్స్ప్లోర్ అవ్వాల్సిందే. ఇప్పుడు నీకు అవసరం ఉన్నా లేకున్నా నీ ఫ్రెండ్స్ తోటో అక్కడిక్కడ తిరుగు, బిజినెస్ల గురించి అన్నిటి గురించి తెలుసుకో, ఎక్స్ప్లోర్ చెయ్యి. తర్వాత డబ్బులు సంపాదిస్తావు, రాబడి మార్గం వస్తుంది, వచ్చినవి కూడా పోతాయి కూడా. కానీ ఇది ఒక మంచి అనుభవాన్ని మాత్రం మిగిలిస్తుంది. మీకు మంచి బిజినెస్ మ్యాన్గా తయారు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పుడు కుంభరాశి వాళ్ళు మంచి బిజినెస్ మ్యాన్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే కనుక, ఇప్పుడు మనం ఒక శిల్పాన్ని చెక్కుతున్నాము, కానీ అది ఇంకా పూర్తి చేయకన్నా మునిపే శిల్పాన్ని చూడకూడదు. పూర్తి చేయకన్నా మునుపు దాన్ని వదిలేయకూడదు. ఇంకా నాతో అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి మనము ఒక 100 అడుగులు తవ్వితే నీళ్లు పడతాయి, కానీ 99 అడుగులు తవ్వేసి ఇంకొక అడుగు తవ్వకుండా వదిలేస్తాను చూడు, అదే జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి. సో డూ యువర్ బెస్ట్. నేను చెప్పేది కుంభరాశి వాళ్ళకి, మీ బెస్ట్ ఎంత ఉందో అంత ఎఫర్ట్స్ పెట్టండి, మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఇప్పుడు ఎఫర్ట్స్ పెడితే వాళ్ళకి ఆ బీజం పడుతుంది. సో మళ్ళీ తృతీయ గురువు వచ్చి మళ్ళీ 7వ గురువు వచ్చేసరికి దానికి ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి. ధనుసు రాశి వాళ్ళకి ఎట్లాగైతే ఫ్రూట్స్ ఎట్లా వస్తాయో అట్లా ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు మీరు బీజం పెడితే మీకు దాని యొక్క ఫ్రూట్స్ ముందు వస్తాయి. కాబట్టి 100% ఎఫర్ట్స్ పెట్టండి. ఎక్కడ కూడా నీరస పడకండి, వదిలేయకండి. అండ్ నిరాశ అస్సలు పడకండి. ఇది నిరాశ పడే సమయం అయిపోయింది, గివప్ చేస్తారు. గివప్ చేయకండి. నేను కూడా ఇదే టైంలో నేను గివప్ చేద్దాం అనుకొని రెడీ అయిపోయా, కానీ గివప్ చేసుకోవాలా. మా అమ్మ గుర్తుకొచ్చింది కాబట్టి నేను గివప్ చేయలే, బయటకు వచ్చేసా. లేదంటే నేను గివప్ చేసుకునేటువంటి సేమ్ టైం కరెక్ట్గా ఏళ్ళనాటి శని అయిపోయే టైంకి గివప్ చేస్తారు చాలామంది. ఇంకా నా వల్ల కాదు అనుకుంటారు. అయితే తాడో లేకపోతే బ్లేడో అంటారు. తాడు లేదు, బ్లేడు లేదు, తగ్గేదలా పరిగెత్తాలి, అంతే. చేస్తానే పోవాలి, కాంప్రమైజ్ కాకుండా కష్టపడండి. దేవుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ లాస్ట్ మూమెంట్లోనే బాగా ఒత్తిడి చేస్తాడు. అది అయిపోయింది అనుకోండి, ఇంకా ఉంటుంది జీవితం, సూపర్ ఉంటుంది. సో KGF మీ లైఫ్ లోపల KGF 2 వస్తుంది అనుకోండి, 1 కాదు 2 వస్తుంది మీ లైఫ్ లోపలికి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించాలి వీళ్ళు? పరిహారం మెయిన్గా ఏంటంటే, వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంకి తప్పకుండా శ్రీనివాస మంగాపురం నుంచి కాలినడకన వెళ్ళాలి. శ్రీనివాస మంగాపురం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకోవాలి. తర్వాత ఈ మార్చ్ 28 తర్వాత షష్టగ్రహ కూటమి రోజు యాగం చేసుకోవాలి వీళ్ళు తప్పకుండా. యాగం అయిన తర్వాత సో పంచభూత శివలింగ దర్శనం చేసుకోవాలి. మొట్టమొదటిగా పృథ్వీలింగం దగ్గరికి పోవాలి. ఎక్కడ పృథ్వీలింగం అంటే
కంచి కామకోటి పీఠం దగ్గర ఉంటుంది. ఏకాంబరనాథేశ్వర స్వామి దేవస్థానం. మొదలు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి, అక్కడ నుంచి డైరెక్ట్గా కాంచీపురం వెళ్ళాలి, కామాక్షమ్మ దర్శనం చేసుకోవాలి, తర్వాత ఏకాంబరనాథేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. సో పృథ్వీలింగం అయిపోయింది. పృథ్వీలింగం అయిన తర్వాత నీరు, జలలింగంకి వెళ్ళాలి, జంబుకేశ్వరంకి వెళ్ళాలి. పక్కనే దారిలోనే శ్రీకాళ వస్తుంది కదా, పోయి అట్లా వెళ్తే కదా అంటే కాదు. ఫస్ట్ పృథ్వీలింగం ఎస్టాబ్లిష్మెంట్, దెన్ తర్వాత జలలింగం, జంబుకేశ్వర స్వామి దగ్గర పోవాలి. జలలింగం తర్వాత అగ్నిలింగం, అరుణాచలం పోవాలి. అగ్నిలింగం దర్శనం చేసుకున్నాక వాయులింగం, శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తికి వచ్చి అక్కడి నుంచి మన ఎక్కడికి వెళ్ళాలి, చిదంబర స్వామి దగ్గరికి వెళ్ళాలి. ముందుకి వెనక్కి అవుతుంది కానీ పోవాలి, అట్లాగే పోవాలి. ఎందుకోసం అంటే పంచభూత శివలింగాలు స్టెప్ బై స్టెప్, లేదంటే చిదంబరం నుంచి మొదలు చేసుకొని లాస్ట్కి కామాక్షిపురం రావాలి. అట్లా వస్తే ఓకే. అయితే ఆకాశలింగం నుంచి ప్రారంభం చేయాలి, లేదంటే పృథ్వీలింగం నుంచి ప్రారంభం చేయాలి. మొదలే వాయులింగం నుంచి ప్రారంభం చేయకూడదు. ఎందుకోసం అంటే సింపుల్ మెథడాలజీ. ఫస్ట్ మనము ఒక చిన్న పిండంకి వెళ్తాం. పృథ్వీలో ఏమవుతుంది, జలము నిండుతుంది, వాయువు నిండుతుంది, ప్రాణవాయువు వస్తుంది. పృథ్వీలో జలం వస్తుంది, జలము తర్వాత అగ్ని వస్తుంది, అగ్ని తర్వాత వాయువు వస్తుంది, వాయువు తర్వాత ఆకాశం వస్తుంది. సో మనం అట్లాగే తయారయ్యాం. మనం పృథ్వీ నుంచి తయారయ్యాం, మనం ఆకాశం నుంచి తయారవ్వాల, పృథ్వీ నుంచి తయారయ్యాం మనం. కాబట్టి పృథ్వీలింగం నుంచి వెళ్తే మంచిది. సో ఇది మీనరాశి వారు, కుంభరాశి వారు తప్పకుండా పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి, మిస్ చేసుకోవద్దు, చెయ్యండి. ఇంకా మీరు ఏ ఆస్ట్రాలజర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు, శివుడు మీతో నడుస్తాడు. ఇంకా నేను అందరికీ చెప్తున్నాను, ఈ వీళ్ళే కాదు అన్ని రాష్ట్రాల వారికి చెప్తాను, పంచభూత శివలింగాలు ఎవరైతే గనక నియమంగా వెళ్ళి ఒంటరిగా వెళ్ళి దర్శనం చేసుకుంటారు, అంటే ఏ బాధరాబంది ఏది ఉండకూడదు, ఒంటరిగా వెళ్ళాలి. అంటే నువ్వు దేవుడు అంతే, ఇంకేం ఉండకూడదు. నీకు ఎవరైనా తోడుంటే ఒకళ్ళని తీసుకెళ్ళి, కానీ వాళ్ళు నీ యొక్క ఆలోచనకు, నీ నిర్ణయాలకు వాళ్ళు అడ్డుకట్టేయకూడదు. సో అట్లా నువ్వు వెళ్తా ఉంటే దేవుడు నీ దగ్గరికి రప్పించుకుంటాడు, నీతో నడుస్తాడు దేవుడు. నాకు అది జరిగింది, మనం ఆల్రెడీ అది డిస్కషన్ చేసినట్టున్నాం. అదొకటి నేను మేడం గారు చేసిన ఒక వీడియో ఉంటుంది, ఎవరు జీవితకాలం దర్శనం చేసుకోవాల్సిన దేవస్థానాలు ఏంటి అనేది ఒకటి ఉంది. అది వీడియో చూడండి, చూస్తే అర్థమవుతుంది. గురుగారు, ఈ 2025 సంవత్సరం మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే వీళ్ళకి కాస్త బాగుండే అవకాశం ఉంటుంది, ఈ విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే.